వల్ల వాళ్ళకి ఇచ్చేసి వచ్చేస్తాను, ఆడబిడ్డలు కాచుంటాను అంటే ఎట్లుంటుంది నా మనసు? దేవుడు మీకు మంచి చేయండి నాయన. వాళ్ళ మనసును కూడా చెడగొట్టి అట్లా ఆడబిడ్డలను కూడా ఇచ్చేస్తారు కదా. ఇది చెప్పింది చిన్న అబద్ధం. అప్పు వదే అయిపోతుంది. వడ్డీ లేకుండా అప్పిస్తే దాన్ని వదే చేయమని అడిగితే మన మనుషులు సంఘాలే లేవు. లేని సంఘాల పేర్లో అప్పులు, లేని సంఘాల పేర్లో వడ్డీ కావాలని అడిగేది. ఎవడన్నా ఇక్కడ దొంగతనం చేస్తే పోలీసు వాళ్ళు నేర్చుకొని పోతారు. ఎవడన్నా మీకు 5,000 10,000 బాకీ ఉంటే ఈదిలో పెట్టుకొని గలాటలు చేస్తారు, పొడిసెలు దానికి పోతారు. ఎంత ఎంత దురుపయోగం అంటే ఏడు సుంకలు మంది లేకుండా చేయొద్దు. వారం వారం రాయలపాడు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చి రాయలపాడు సొసైటీ అంతా కాదు, వాళ్ళ సంఘాల్లో మట్టుకు 1 కోటి రూపాయలు. ఎక్కడెక్కడ ఏమేమైందో తెలియదు. నా కారులో ఒకనాడు నా భార్య కూర్చో ఉందా, నా పిఎల్ గిఎల్తో ఒకనాడు నా భార్య మాట్లాడిందా, నాకు ఈ సొమ్ము కావాలా, ఈ బంగ్లా కావాలా, ఈ సుఖం కావాలని అడిగిందా. తనకు సాగు దగ్గరికి వచ్చిందని తెలిసి కూడా నువ్వు పోయి ఈ పని ప్రజలకి అని చెప్పిన మహాతల్లి గోడు మీకు కొట్టకుండా ఉండదు. ఎవరైతే ఈ ఫుడ్ మీరు తిన్నారో, ఎవరైతే ఈ డబ్బును మీరు దురుపయోగపెట్టినారో మీరు సర్వనాశనం. ఇది లక్ష్మీ నరసింహ స్వామి పాదాల దగ్గర నేను చెప్తా ఉన్నా. లేదు మీరు తినలేదు కదా, మీరు సజ్జా కదా, రాండి లక్ష్మీ నరసింహ స్వామి దగ్గర చేయండి. ప్రభు ఉందా శక్తి? బాతుడు రవి అక్కడ కూర్చో ఉన్నారు. 7 మంది ఆడబిడ్డవండి తమాషా చేసేది. ఎన్ని కుటుంబాలు ఇట్లాంటివే. వీళ్ళ చదువులు కావాలా, చదువుతో పోయి అడిగేదానికి లేదు, అమ్మేదానికి ఏమైనా ఆధారం పెట్టేదానికి సొమ్ములా. ఒక ఆవు తీసుకోవాలా, 4 గొర్రెలు తీసుకోవాలా,